హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కాబట్టి అందరికీ గుర్తొచ్చేది బిర్యానీనే. సో, ఈరోజు మా ఇంట్లో కూడా బిర్యానీ చేశానండి. అది కూడా ఆలు బఠానీ బిర్యానీ అనమాట. సో, దట్ టూ స్మోకీ బిర్యానీ అండి. చార్కోల్ పెట్టి చేస్తారు కదా! ఆ టైప్ ఆఫ్ చేశాను. మీరు కూడా చూసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళిపోదాం మనము. సో, నేను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆలు అనేవి ఫ్రై చేసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే బిర్యానీలోకి చాలా బావుంటుందండి. నిజంగా చాలా డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో, ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకొని నేను కొంచెం నెయ్యి అలాగే ఆయిల్ వేసుకున్నానండి. మనకు కావాల్సిన బిర్యానీ దినుసులు నేను కొంచెం జీరా వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ వేసుకొని కలిపెట్టుకున్నాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. ఇలా పచ్చి స్మెల్ పోయి ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత టమాటాస్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. సో, ఈ 2 బాగా మగ్గిపోయిన తర్వాత మనకు కొంచెం మసాలాస్ వేసుకుంటే సరిపోతుందండి. సో, ఇప్పుడు ఆల్రెడీ మగ్గిపోయాయి. నేను కొంచెం ఉప్పు, కారము, జీరా పౌడరు, కొరియాండర్ పౌడరు, అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలపెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆగేసిన తర్వాత మనం పచ్చి బఠానీ అనుకున్నాం కదా! సో, పచ్చి బఠానీ వేసేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! అలా పచ్చి బఠానీ వేసుకున్నాక మళ్ళీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఆలు కూడా వేసేసుకోవాలండి. సో, మరి ఇప్పుడు నీళ్ళేస్తాం కదా! ఉడికిపోతుంది అనుకుంటారు. బట్ అలా ఏం లేదండి. నేను ఇట్లా విడిగా ఉడికిచ్చాననమాట. ఆలు అనేది మెత్తగా అవ్వదండి. అలాగే ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఒకసారి ట్రై చేయండి. సో, ఇలా చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రైస్‌ని కూడా వేసేసుకొని కలపెట్టుకోవాలనమాట. ఇలా దాంతో పాటు కలిపెట్టుకున్న తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకొని ఉడికిస్తే సరిపోతుందండి. నేనైతే ప్రెషర్ కుక్కర్‌కి విజిల్ పెట్టట్లేదు. నేను నార్మల్‌గా ఉడికిస్తున్నాను. ఏమంటే కుక్కర్ కరెక్ట్‌గా సరిపోతుందని పెట్టాననమాట. సో, ఇలా బియ్యం కూడా బాగా వేయించుకున్న తర్వాత మనం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. సో, ఇప్పుడు నార్మల్‌గా ఉడికించుకుంటున్నాం కాబట్టి 1కి 2 సరిపోతాయన్నమాట వాటర్. నేనైతే 1కి 2 వేశానండి వాటరు. కాకపోతే కుక్కర్ విజిల్ పెట్టి ఉడికించుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం 1.5 గ్లాసే సరిపోతుందండి. లేదంటే 2 ఏస్తే కొంచెం మెత్తగా అయిపోతుందనమాట. సో, నేనైతే ఇలా నార్మల్‌గా చేసుకుంటున్నా కాబట్టి 1కి 2 లాగానే వేసేసుకొని ఉడికించుకున్నానండి. చూస్తున్నారు కదా! నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో, నేను దానికి తగ్గట్టు 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏస్తున్నాననమాట. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని బాగా బాయిల్ చేసుకొని కొంచెం అంతా నీళ్ళన్నీ ఇంకిపోయి ఉడికేంత వరకు ఉంచుకోవాలనమాట. అంతేనండి. ఇలా మూత మూసుకొని ఉడికిస్తే సరిపోతుంది. మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుందనమాట. సో, ఇలా చూస్తున్నారు కదా! ఇప్పుడు బాగా కలపెడితే తెలుస్తుంది బిర్యానీ అనేది ఉడికిపోయిందండి బియ్యం అంతా. సో, ఈ టైంలో మనము మీ దగ్గర బొగ్గు ఉంటే అదే చార్కోల్ అంటాం కదా! కోల్ అది ఉంటే పర్వాలేదు. నాకు ఇక్కడ అవి అవైలబుల్ లేవండి. సో, నేను అందుకని మనం దాల్చిన చెక్క అయినా పెట్టొచ్చు. లేదంటే ఇలా ఏమంటారు మరాఠీ మొగ్గ అంటాం కదా! అదైనా స్టవ్ మీద కాల్చేసి ఒక ప్లేట్‌లో వేసి నెయ్యి ఏసినామంటే మంచిగా స్మోక్ వస్తుందండి. ఆ స్మోక్ పట్టి ఆ బిర్యానీ టేస్ట్ అనేది కొంచెం మారుతుంది. మంచి స్మెల్ వస్తుందండి. అసలు ఆ స్మెల్ చాలా అంటే చాలా బావుంటుంది. చాలా ట్రై చేసి చూడండి. నిజంగా ట్రై చేయాల్సిందే. ఈరోజు బిర్యానీ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా కుదిరింది. సో, అందులోకి కాంబినేషన్ నేను పన్నీర్ కర్రీ చేశానండి. అంటే సోయా పన్నీర్ చెప్పా కదా! ఇందులోకి కూడా సేమ్ అంతే. మనకు కావాల్సిన బిర్యానీ దినుసులు యాడ్ చేసుకొని, ఆనియన్, టమాటా కూడా వేసుకొని మగ్గించుకొని, నేనైతే ఇందులోనే జీడిపప్పు వేసేసానండి. అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసేసాననమాట. ఇందులోనే మగ్గిపోతాయి. మిక్సీ కూడా పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి ఇబ్బందేం లేదు. సో, నేనైతే అవి మగ్గించుకునే లోపల ఇదిగో సోయా పన్నీర్ అన్నా కదా! ఇది ఇలాగే ఉంటుందనమాట. నేనైతే మామూలు పన్నీర్ అయినా, ఇదైనా కూడా బయట తెస్తాం కదా! వాళ్ళు ఎలా చేసుంటారో అని చెప్పేసి కొంచెం హాట్ వాటర్‌లో డిప్ చేసి తీస్తాను. సో, అలా తీసుకున్న తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసుకుంటాననమాట అంతే. సో, ఇలా తీసుకున్న ఈ పన్నీర్‌ని కూడా ఫ్రై చేసుకొని పైనుంచి మనకు కావాల్సిన ఉప్పు, కారము, గరం మసాలా వేసేసుకుంటాం. నేనైతే కప్‌లో కలిపెట్టేసుకొని ఒకటేసారి వేసుకున్నాననమాట. అలా కలుపుకున్న తర్వాత బౌల్‌లోకి మార్చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లో నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని, జీరా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని
వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలిపెట్టేసుకోవాలండి. కలిపెట్టుకున్న తర్వాత వెంటనే మనకు కావాల్సిన మసాలాస్ యాడ్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ ఉప్పు, కారము, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ వేసానండి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత అలాగే మిక్సీలో కొంచెం మిక్సీ వేసిన దాంతో నేను కొంచెం వాటర్ వేసి అదంతా కూడా వేసేసినాననమాట. ఏది కూడా వేస్ట్ చేయకూడదు కదా! అందుకే మిక్సీలో ఉన్న వాటిని కూడా వాటర్ వేసేసి కొంచెము ఇందులోకి వేసి మూత పెట్టానండి. అంతే. ఇది కొంచెం బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ స్లైసెస్. సో వాటిని కూడా వేసుకొని కొంచెం కలపెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగితే సరిపోతుందండి. అది బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది తేలుతుందనమాట. మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఒక 5 మినిట్స్‌లో అయిపోతుందండి పన్నీర్ కర్రీ కూడా. ఈరోజు 2 చాలా ఎక్సలెంట్‌గా కుదిరాయండి. ఈ ఈ వీకెండ్ మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ చేసి తెలపచ్చు. అలాగే నేను చూపించిన ఈ 2 రెసిపీస్ కూడా ఎలాగున్నాయో చెప్పండి. నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా కుదిరిందండి. చూస్తున్నారు కదా స్మోక్ ఎలా వస్తుందో. ఇలా చేసినందుకు ఈరోజు టేస్ట్ అదిరిపోయిందండి. మనకి ఎలాగైనా మనం ఇంత కష్టపడి చేసినందుకు రుచి కుదిరినప్పుడు ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఈరోజు ఇంట్లో అందరూ కూడా చాలా బాగొచ్చిందని మెచ్చుకున్నారండి. అది మనం చేసిన శ్రమ అంతా కూడా ఆ ఒక్క మాటతో మనం మర్చిపోతామన్నమాట. చూస్తున్నారు కదా కలర్ అయితే అస్సలు ఎక్సలెంట్‌గా కుదిరింది. కలర్ అనే కాదండి టేస్ట్ వైస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేసి తెలపచ్చు. అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్‌లోకి గోబీ చేశానండి క్యాలీఫ్లవర్‌తో. దట్ టూ ఆయిల్లెస్ గోబీ అనమాట. సో గోబీ అనేది ఇలా తురుముకొని మసాలాస్ యాడ్ చేసుకొని ఇలా మనము బేక్ చేసుకుంటాం కదా! ఆ టైప్‌లో బేక్ చేసుకొని మనకు కావాల్సిన క్యాప్సికమ్ అవి వేసేసుకొని మనము మగ్గించుకునేదే. చూస్తున్నారు కదా! ఇలా తీసుకున్న వాటిని పీసెస్ చేసుకొని ఇంకా నార్మల్‌గా గోబీ చేసుకున్నప్పుడు మనము ఆ క్యాప్సికము, ఆనియన్ వేసి మగ్గించుకుంటాం కదా! సో అదే ప్రాసెస్‌లో మగ్గించుకొని ఇప్పుడు మనం స్లైసెస్ చేసుకున్న వాటిని అందులో వేసేసుకోవాలి. అంతే. మనకు గోబీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు అందరూ ఆయిల్లెస్ ఫుడ్ అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు గోబీ కూడా ఇలా చేసుకునే ప్రాసెస్ ఉందండి. నేను కూడా వేరే యూట్యూబ్ ఛానల్‌లో చూసే చేశాననమాట. బట్ చాలా టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి. ఈ ఫుల్ రెసిపీ అనేది నేను మళ్ళీ రేపు అప్లోడ్ చేస్తాను. ఇది ఇప్పుడే చాలా వీడియో లెంతీ అయిందని నేను కొంచెమే పెట్టానండి. అంత పెట్టలేదు. నేను నెక్స్ట్ రేపు అప్లోడ్ చేసినప్పుడు ఈ ఆయిల్లెస్ గోబీ అనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి. సో ఈ సండే రోజు మేమైతే ఇవే చేసుకున్నాము. మీరు ఈ సండే ఏం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్లో తెలపచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.